లోకి వెళ్ళే ముందు వీడియోని క్రియేట్ చేసుకునే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా? ఇప్పుడు కూడా డెమో చూపిస్తాను, కానీ కాపీరైట్ ప్రాబ్లం రాకుండా ఒక 5 సెకండ్స్ వినిపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి, డెమో చూడండి. అలా చూసానో లేదో ఇలా పడ్డానే. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ కొత్తది, చాలా బాగుంది, చాలామంది చేసుకున్నారు. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టని వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఈ గడిచిన 10 రోజుల్లో చూసుకోండి, ఎక్కువ వెనక్కి వెళ్ళాల్సిన పని లేదు. ఈ డేట్తో చూసుకుంటే మీకు సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ పెట్టండి. ఫోటో డ్యూరేషన్ 5.56 అట్లా 5 సెకండ్స్ కానీ 6 సెకండ్స్ కానీ పెట్టుకొని క్రియేట్. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకోండి. సారీ, బ్లాక్ ఇమేజ్ కాదు, బ్యాక్ వెళ్దాం. మీడియా బ్రౌజరు మళ్ళీ వెనక్కి ఫస్ట్ కార్డు చూపిస్తున్నాడు. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసింది. 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ పెట్టండి. ఫోటో డ్యూరేషన్ ఒక 6 సెకండ్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఏదైనా ఒక ఫోటో తీసుకున్నాను. పైన ఇంటూ మార్క్ ఈ ఫోటోని క్లిక్ చేశాను. ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. దీని సైజు మీ లిరికల్ సైజుని డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒక 19 సెకండ్స్ పెడతాను. నేను ఇచ్చిన లిరిక్స్ సరిపోతుంది కరెక్ట్గా. రైట్, ఫస్ట్కి వచ్చాను. ఇదే క్లిక్ చేశాను. ఫిల్టర్ వద్దు, ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ తగ్గించండి కొంచెం. ఇలా తీసేయండి శాచురేషన్. ఓకేనా? లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, బేసిక్ ఎఫెక్ట్ గివ్షన్ బ్లర్ ఫుల్గా అప్లై చేయండి. చివరి పట్టుకొని మొత్తం సెట్టింగ్స్ ఇలా పెంచండి. బ్లర్ లెవెల్ పెంచేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన టెంప్లెట్ ఫైల్ ఉంది కదా, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓకే వచ్చింది. కిందకి వెళ్ళండి. మిక్సర్లో ఫస్ట్ ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. క్రోమా కీ అని ఉంటుంది, ఎనేబుల్ చేసి కీ కలర్ మాత్రం ప్యూర్ గ్రీన్ పెట్టండి. పెట్టేసి రైట్ మార్క్ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా గ్రీన్ రిమూవ్ అయ్యే వరకు. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసేయండి. 1080 720 మీ ఫోన్ సపోర్ట్ చేసే దాన్ని బట్టి పెట్టుకోండి. నా ఫోన్ అయితే 1080 సపోర్ట్ చేస్తుంది. మీ ఫోన్ సపోర్ట్ చేస్తే 720 పెట్టుకోండి, మీ ఇష్టం. అది 1080లో పెట్టి సేవ్ వీడియో. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు అందరూ లైక్ చేస్తారని నమ్ముతున్నాను. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. బ్యాక్ వచ్చాను. క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డ్యూరేషన్ 6 సెకండ్స్ క్రియేట్. మీడియా బ్రౌజర్ ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్, దీని సైజు తర్వాత కట్ చేసుకుందాం. ఒక 20 సెకండ్స్ అట్లా పెట్టుకుందాం, ఎక్కువ పెట్టుకుందాం. ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు ఇప్పుడు సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా కైన్మాస్టర్లో, ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా, ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. క్రోమా కీ అని ఉంటుంది, చూసుకోండి, ఎనేబుల్ చేయండి. కీ కలర్ రెడ్ అదే తీసుకుంటుంది, ప్యూర్ రెడ్. ఓకేనా? పైన రైట్ మార్క్. ఇప్పుడు మీరు కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి క్లియర్గా, నీట్గా వచ్చేదాకా. ఇలా చేసుకోండి. చూద్దాం, ఇలా ప్లే అవుతుంది. రైట్, ఇలా చేసుకోండి. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఫొటోస్ అయితే 1 by 1 పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇది వచ్చింది 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేశాను, ఇక్కడికి పెట్టేశాను. ఇలా పెట్టేసి ప్లే చేసుకుంటూ వెళ్తే మనకి ఈ పేపర్ అనేది టియర్ అనేది కట్ అయిన తర్వాత చివరికి వస్తుంది ఇక్కడికి. ఇలా వచ్చిన తర్వాత ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. ఇలా నేను ఫొటోస్ ఎలా అయితే పెడుతున్నానో కంప్లీట్గా మీరు కూడా మీ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవడం. ముందు 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి, చేసి చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయండి, చేసి మిడిల్లోకి జరపండి, ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఈ పేపర్ అయిపోతుంది, ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఇలా సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. చాలా సింపుల్, కానీ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేసుకుంటా చూస్తే ఇక నేను చేసేది ఏం లేదు. చివరి పట్టుకొని పెద్దగా చేయడం, మిడిల్లోకి పెట్టడం, మళ్ళీ ఇక్కడ వరకు వచ్చాను.
ఇది సెలెక్ట్ చేసుకున్న సిజర్ సింబల్ కట్ చేయడం. ఈ ఫోటో చివరికి వచ్చేసి లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. ఇలా కంప్లీట్గా నేను చెప్పాను కదా 18-19 సెకండ్లు అని. ఈ లిరిక్స్ ఇంతే ఉన్నాయి. టెంప్లెట్ కూడా 20 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండదు కాబట్టి మీరు అక్కడ వరకు పెట్టుకుని సరిపోతుంది. ఇంకొక ఫోటో 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. దీని చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేశాను. కొంచెం ప్లే చేసుకుందాం. ఫోటోని మీడియాలోకి పెట్టుకుందాం. మళ్ళీ ప్లే చేసుకుంటూ రండి. ఇది అయిపోయిన దగ్గర సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం, మళ్ళీ ఇంకొక ఫోటోని తీసుకోవడం. చాలా సింపుల్. ఇది వర్క్ అయితే మాత్రం రోజు కైన్మాస్టర్ వాడే వాళ్ళకైతే క్లియర్గా నీట్గా అర్థమైపోతుంది. కొంచెం కొత్త వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కానీ వీడియో చూస్తే సింపుల్గా ఉంటుంది. ప్లే చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడతో 18 సెకండ్లు సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేశాను. ఇక్కడ వరకు చాలు. ఓకే, బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ 18 సెకండ్స్ వరకు ఆఫ్ చేసేసాను. ఫస్ట్కి వచ్చాను. ఓకే, వచ్చేసాను కదా. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన బ్లాక్ షాడోని డౌన్లోడ్ చేసుకున్నారు కదా, పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసింది. నా తమ్మునేలు వచ్చింది. లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. ఈ పిక్సెల్ ల్యాబ్లో ఈ బ్లాక్ షాడోని తీసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి వీడియో ఇదేదో సెలెక్ట్ అయింది. మళ్ళీ ఈ బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీకు మై హ్యాపీనెస్ అనే ఒక పిఎన్జీ ఇచ్చాను కదా, అంటే బ్లాక్ ఇమేజ్ ఇచ్చాను, అది తీసుకుందాం. మై హ్యాపీనెస్ దొరికింది. కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అని ఉంటుంది. స్క్రీన్ అప్లై చేయండి. పైకి తీసుకెళ్ళి బ్లాక్ షాడో మీద పెట్టారు కదా, ఇదే క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి చివరి పట్టుకొని. ఇలా చేసేసి ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కొంచెం సాచురేషన్ పెంచుకోండి, ఇంకా బాగా కనపడుతుంది. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. లిరికల్ వీడియో, లిరిక్స్ మీ ఇష్టం. మీకు ఏమైనా తెలిసినవి ఉంటే బ్లాక్ స్క్రీన్ ఇంతకుముందు నా దగ్గర డౌన్లోడ్ చేసుకుని ఉంటే అవి పెట్టుకోవచ్చు. లేదు ఇదే కావాలనుకుంటే ఇదే పెట్టుకోండి. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ట్యూబ్ మ్యాట్లో కూడా ఇలాంటి చాలా చేసుకోవచ్చు. ట్యూబ్ మ్యాట్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో టాప్లో ఉంటుంది. డైరెక్ట్గా టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే మన ఛానల్లో ఫస్ట్ ట్యూబ్ మ్యాటే కనపడుతుంది. అది కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇదే క్లిక్ చేశాను. కిందకి వెళ్ళాను. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేశాను. చేసి ఇలా కిందకి జరిపాను. ఇక్కడికి పెట్టేసి బ్యాక్ వచ్చి అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సాచురేషన్ బాగా పెంచుకుంటాను, కాంట్రాస్ట్ కొంచెం పెంచుకుంటాను. ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. నేను చాలా వీడియోస్లో ఇచ్చాను ఈ లవ్ హార్ట్ పార్టికల్స్ టెంప్లెట్ వీడియో. ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని చివరి పట్టుకొని ఇలా పైకి పెట్టి చివరి పట్టుకొని పెద్దగా చేసి కిందకి వెళ్ళండి. మిక్సర్ అని ఉంటుంది. ఆడియో తీసేయండి ముందు ఎప్పుడైనా సరే. ఫస్ట్ ఆడియో తీయటం నేర్చుకోండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అని ఉంటుంది. స్క్రీన్ అప్లై చేయండి. అవుతుంది. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న వైట్ బోర్డర్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. అంతే. ఒకసారి క్రియేట్ చేసి వెరిఫై చేసుకోండి. క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. చూడటానికి కూడా చాలా చాలా బాగుంది వీడియో అయితే. చూడండి, మీకు స్క్రీన్ పైన కనపడుతుందా? ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ సింబల్ ఉంది కదండి, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్ రేట్ మాత్రం 12 to 15 MB పెట్టండి. మంచి క్వాలిటీ వస్తుంది. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.